నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శ్రీ రామారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. వీళ్లు సంధించిన ఆయన పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలకు కూడా ఓ ప్రధాన అంశంగా చేర్చి క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. క్రీడలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే దిశగా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మానసిక ఉల్లాసానికి, మానసిక వికాసానికి కూడా కావలసింది శారీరక శ్రమ. శరీరం దృఢంగా ఉంటేనే మనిషి మానసికంగా ఉత్తేజంతో ఉంటారు, మానసికంగా మంచి వికాసం ఉంటుంది, మంచి ఆలోచన వారికి ఏర్పడుతుంది అనే దృష్టితో పూర్వం నుంచి కూడా మన క్రీడల్ని ప్రోత్సహించడం జరిగేది. ఇటీవల కాలంలో ఈ కార్పొరేట్ విద్యలు వచ్చి 4 గదులకే పరిమితం చేసి క్రీడలు లేకుండా చేస్తున్న ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు మానసికంగా పరిణతి సాధించలేని పరిస్థితి నెలకొని ఉన్నదనేది మనందరికీ తెలుసు. చదువులో పెద్ద ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడా వారికి మానసిక పరిణతి లేక అనేక అఘాయిత్యాలకు పడిపోయే పరిస్థితిని, మానసికంగా కుంగిపోయే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. గతం నుంచి కూడా మనకి భారతీయ విద్యా వ్యవస్థలో పూర్తిగా క్రీడలకు కూడా పెద్దపీట వేశారు. అటువంటిది ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక విభాగం ఉందో ఆ విభాగం పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి కూడా క్రీడల పట్ల ఉత్సాహాన్ని కలిగించి క్రీడల్ని చదువులో ఒక భాగం చేసి తద్వారా వారికి శారీరకంగా దృఢత్వం, మానసికంగా దృఢత్వం కలిగించాలని ప్రపంచం అంతా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొట్టమొదటిగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి, క్రీడల పోటీలు ఏర్పాటు చేయాలి, క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించాలనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఛాంపియన్షిప్ 2026 పోటీల్ని అనపర్తి బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు చదువులో ఒక భాగం కావాలి. తద్వారా చిన్నప్పటి నుంచి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇవాళ WHO సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని క్రీడలను భాగం చేయాలనే ఒక మార్గదర్శకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం, దాని అనుగుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడల్ని చదువుతో పాటుగా ప్రధాన అంశంగా చేర్చి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా ఈ విధంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అమరావతి ఛాంపియన్షిప్ 2026ని ప్రారంభిస్తూ మరి ఇక్కడ సెలెక్ట్ అయిన అండర్ 17, అండర్ 23 రెండు కూడా 2 కేటగిరీస్లో దాదాపు 12 గేమ్స్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయిలో, ఆ తర్వాత అక్కడ గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఆడి తర్వాత ఏదైతే స్పోర్ట్స్ డే 29th ఆగస్ట్ ఉందో ఆ రోజు అక్కడ విజేతలకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పెద్దలు కూడా విద్యార్థులు చదువు ఒకటే కాదు, క్రీడల పట్ల ఆసక్తి కలిగినప్పుడే వారిలో ఒక మానసికమైన ఉల్లాసం కలుగుతుందనే విషయాన్ని గ్రహించి ఆ దిశగా ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి.
ప్రతి యువకుడిని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటూ సెలవు.